Hello everyone, welcome to the institutional data breakdown session for Friday, 5th September. And extremely sorry for the late video. ఒకసారి క్విక్గా రీక్యాప్ అయితే చూద్దాం. మన ప్రెడిక్షన్, మన అనాలిసిస్ ఏదైతే ఉందో అది మీకు లైవ్ మార్కెట్లో హెల్ప్ అయితే అయిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ ఎనీ అదర్ హెల్ప్, ఐ మీన్ మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలన్నా కూడా ఒకసారి కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నాకు కొన్ని మెసేజ్ అయితే వస్తున్నాయి, కొన్ని కమెంట్స్ అయితే వస్తున్నాయి. సో దాని ప్రకారం నేను రిఫైన్ చేస్తా ఉన్నాను ఎవ్రీడే. అండ్ ఒకసారి క్విక్గా మనం రీక్యాప్ అయితే చేద్దాం. సో ఎస్టర్డే యాజ్ పర్ ద డేటా మన ప్రెడిక్షన్ వచ్చేసి, ఐ మీన్ హై ప్రాబిలిటీ ట్రేడ్ వచ్చేసి ఈ లెవెల్స్ నుంచి ప్రైజ్, ఈ లెవెల్స్ నుంచి రివర్సల్ తీసుకొని పైకి వెళ్తే 1:2, 1:3 నుంచి ట్రయల్ చేయొచ్చు అనుకున్నాము. బట్ అండ్ ఈ లో లెవెల్లో ఏదైతే బేరిష్ ఉందో అది అవాయిడ్ చేద్దామని అనుకున్నాం. కానీ న్యూస్ బేస్డ్ వాట్ వి కాల్ ప్రీ మార్కెట్లో అయిన బిల్డ్ అయిన పొజిషన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్స్ని కావచ్చు, మన డేటా న్యూస్ బేస్డ్ డేటా కావచ్చు, వాటి వల్ల మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయింది. అండ్ స్ట్రైట్ అవే మనం యాజ్ పర్ ద డేటా మనం ఈ లెవెల్స్లో అసలు అవాయిడ్ చేయాలనుకున్నాం బుల్లిష్ ట్రేడ్ని. సేమ్ వేలో ప్రైస్ అయితే గ్యాప్ అప్ అయింది. అక్కడ నుంచి ఒక క్విక్ రివర్సల్ అయితే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడొచ్చు. ఇన్ని 100 పాయింట్, ఐ మీన్ సో గ్యాప్ అప్ అయితే ఆల్మోస్ట్ నియర్లీ 300 పాయింట్స్ అయితే అయింది. సేమ్ లెవెల్, ఆ లెవెల్ నుంచి మళ్ళీ ప్రైస్ అయితే చూడండి సేమ్ 260 పాయింట్స్. సో మళ్ళీ ప్రైస్ డే బిఫోర్ ఎస్టర్డే ఎక్కడైతే క్లోజ్ అయిందో మళ్ళీ ఈరోజు అక్కడికే వచ్చి క్లోజ్ అయింది. సో ఇక్కడ మీరు క్విక్గా అర్థం చేసుకున్నట్లయితే ప్రైస్ ఎప్పుడు కూడా ఈ లెవెల్స్ని ఎందుకు నేను ఈ లెవెల్స్ని కూడా ఊరికనే మార్క్ చేయట్లేదు. బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్, డేటా పాయింట్స్ అండ్ ఈ మన ఏదైతే ఇన్స్టిట్యూషనల్ డేటా ఉందో, బిగ్ బిగ్ బుల్స్ ఎక్కడ ఉన్నారో, రీటైలర్స్ ఎక్కడ ఉన్నారో ఆ లెవెల్స్ అన్ని తీసి మీకు ఒక యావరేజ్ అయితే ఇస్తున్నాను నేను. ఈ లెవెల్స్ అన్ని అంత ఈజీగా చెప్పి మెన్షన్ చేస్తుంది అయితే కాదు. సో ఎవ్రీ డే మీరు చూసుకున్నట్లయితే ఆ లెవెల్ నుంచి అయితే రివర్సల్స్ కానీ, బుల్లిష్ అనుకుంటే బుల్లిష్ ట్రెండ్ కానీ వస్తుంది. సో డైలీ అబ్జర్వ్ చేయండి. వీడియోని ఒక జస్ట్ 2 మినిట్స్ ఫాలో అవుతే మీకు ఏమీ అర్థం కాదు. వీడియోని కంప్లీట్గా చూసి ఏ లెవెల్స్ ఎందుకు చెప్తున్నాను అక్కడ నుంచి ట్రెండ్ లైన్స్ మార్క్ చేయడం కానీ, ఆర్ ఎలియట్ వేవ్ స్ట్రక్చర్స్ కనుక చూసినట్లయితే మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఈరోజు చూడండి, క్విక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తా. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ఆల్ దీస్ జాయింట్స్. సో అండ్ మార్నింగే అరౌండ్ 10 o'clock ఇండికేటర్ అయితే ఇచ్చింది. సో ఎవరైతే ఇండికేటర్ వాడుతున్నారో వాళ్ళందరికీ ఒక సపరేట్ వీడియో అయితే చేసి పెడతా. అండ్ ఎవరైనా ఇండికేటర్ వాడాలనుకుంటే ఈ 1 month మాత్రం ఫ్రీ ఉంది అండ్ టెస్టింగ్ పేజ్ ఉంటుంది. సో ఇంకా ఏమైనా సినారియోస్ మీకు ప్రైస్ యాక్షన్లో కొంచెం పట్టుండి ఇంకా ఏదైనా సినారియోస్ కవర్ చేయాలనుకుంటే ఒకసారి నాకైతే చెప్పండి. అండ్ ఈ ఇండికేటర్ కంప్లీట్గా ఇన్స్టిట్యూషనల్ డేటా అండ్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఇండికేటర్ అనమాట. ఎప్పుడైతే ఈ ఫోర్స్ వస్తుందో, బేరిష్ ఫోర్స్ వస్తుందో 1:3, 1:4 తర్వాత కూడా ట్రయల్ చేసి చూడొచ్చు. ఒకసారి ఇదైతే మీకు పెట్టి చూపిస్తాను, ప్లేస్ చేసి చూపిస్తాను. ఇన్ కేస్ ఇక్కడ పొజిషన్స్ బిల్డ్ చేసుకున్నా కూడా ఈ హై స్టాప్ చిందలు ఇక్కడికే స్టాప్ లాస్ తీసుకోవాలి. ఈ ఈ స్టాప్ లాస్ తీసుకున్న ఆర్ స్వింగ్ ఎవరైతే పొజిషన్ ఉన్నారో ఆ స్వింగ్ స్టాప్ లాస్ తీసుకున్నా కూడా మీరు 1:8 అయితే ఉంది. అండ్ ఈ లెవెల్లో కనుక తీసుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేయండి, ఈజీగా 1:3 అయితే బిల్డ్ అయింది. ఇంకొంచెం రిఫైన్ ఎంట్రీ కోసం మీరు 5 minutesలో కనుక ఎంటర్ అయ్యి ఉంటే ఇంకా చాలా రిస్క్ రివార్డ్ అనేది చాలా తగ్గుతుంది. మీరు చూడండి, సో 3:4.1, 1:3.5 రేంజ్లో అయితే ఉంది. సో మీకు ఒకసారి క్విక్గా ట్రెండ్ లైన్ అయితే వేసి చూపిస్తాను నేను. అండ్ మీరు ఈ ట్రెండ్ లైన్స్ ఉన్న ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి ప్రైస్ యాక్షన్లో. సో ప్రైస్ అయితే చూడండి, ఇది ఓవర్త్రో చేసింది ఇక్కడ, అంటే ఫేక్ బ్రేక్అవుట్ లా క్రియేట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. ఎగ్జాక్ట్ ఈ రోజు కూడా అదే లెవెల్స్ నుంచి ఇక్కడ గ్యాప్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ గ్యాప్ను అబ్జర్వ్ చేసినా కూడా మీకు అర్థమవుతుంది అదే లెవెల్ నుంచి ఫస్ట్ క్యాండిల్. అండ్ మీరు వాల్యూమ్ని చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఈజీగా. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నేను లైవ్లో ఎలిట్ వేవ్స్ గురించి కరెంట్ ప్రైస్ వాట్ వి కాల్ ఈ రోజు చార్ట్ పైన నేను ఎలిట్ వేవ్స్ అలాంటివి చెప్పకూడదు సెబీ రిజిస్ట్రేషన్ ప్రకారం. సో ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక ఆర్ నేను ఆ రూల్స్ అని క్లియర్ చదివాక ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎలిట్ వేవ్ అయితే చూడండి, 1, 2, 3, 4, 5. సో కంప్లీట్ 5 స్ట్రక్చర్ అయితే వచ్చింది. డబుల్ బాటమ్ తర్వాత పైకి అయితే వెళ్ళింది. జనరల్గా ఎలా ఉంటుంది అంటే ప్రైస్ ఎలిట్ వేవ్ స్ట్రక్చర్ ప్రకారం
ఎప్పుడైనా సరే కరెక్షన్లో ఒకలా ఉంటుంది. ఇప్పుడు పైకి చూపిస్తున్నాను మీకు. దీని తర్వాత ఫోర్త్ వే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు హిడెన్ డైవర్జెన్సెస్ అనేది వస్తాయి. మీరు ఇక్కడ ఇందులో 1 2 3 4 5 స్ట్రక్చర్ ఉంటుంది ఇందులో కూడా. సో అక్కడ చూసుకున్నట్లయితే మీకు హిడెన్ డైవర్జెన్స్ వస్తుంది. ప్రైస్ ఎప్పుడు కూడా మెయిన్ ట్రెండ్కి అలానే ముందుకు వెళ్తుంది అనమాట. ఇది అయిన తర్వాత రివర్సల్ ఎలా ఉంటుందంటే, ఒక కరెక్షన్ ఫేజ్ ఎలా ఉంటుందంటే, ఈ phase లో ఉంటుంది కరెక్షన్ ఎప్పుడు కూడా ఏబిసి ప్యాటర్న్ లాగా ఇలా ఉంటుంది. ఇందులో A = C కానీ A = 1.16 కానీ అలా ఉంటుంది. దాన్ని ఎలా చూడాలి అంటే నేను ఇప్పుడు మీకు బుల్లిష్కి చూపిస్తున్నా, మీరు బేరిష్కి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఒకసారి నేను ఫిబ్ ఎక్స్టెన్షన్ పెట్టి చూపిస్తాను మీకు. A = C ఉందా, A = 1.6 ఈ లెవెల్స్లో కూడా వస్తుంది. ఇక్కడ నుంచి కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. సో ఏబిసి స్ట్రక్చర్ గురించి ఒకసారి మీరు R&D అయితే చేయండి, సో దట్ మీకు కూడా కొంచెం అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యా విల్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో నేను బుల్లిష్కి ఎక్స్ప్లెయిన్ చేసిన అది బేరిష్కి కన్వర్ట్ చేసి మీరైతే చూడండి. అండ్ ఇక్కడ మీరు క్విక్గా అర్థం చేసుకున్నట్టయితే ఎప్పుడు కూడా సి వేవ్ అనేది ఎలా ఎండ్ అవుతుంది, ఎలాంటి క్యాండిల్స్ వస్తాయని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. ఇప్పుడు ఈ మీ- ఈ డేటాని ఫుల్గా చూసి మీరు అర్థం చేసుకోవడం వల్ల మీకు చాలా విషయాలు అయితే తెలుస్తాయి. ఏబిసి స్ట్రక్చర్ అయితే ఫామ్ అయింది. సి ఎలాంటి క్యాండిల్తో ఎండ్ అయిందో కూడా ఒకసారి చూడండి. అండ్ యా ఒకసారి ఫెబ్ ఎక్స్టెన్షన్తో మీకు చూపిస్తాను. A = C + 1.272 లెవెల్ వరకు అయితే వచ్చింది. ఎగ్జాక్ట్గా చూడండి ఈ లెవెల్ నుంచి కిందికి వచ్చింది. సో ఎలియట్ వేవ్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డేటా అనేది ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ప్రైస్ యాక్షన్తో పాటు డేటాని ఇంక్లూడ్ చేసి మనం ట్రేడ్ చేస్తామో మనకి ఫోమో తగ్గుతుంది, హెడ్ ఏక్స్ ఉండవు, లైవ్ మార్కెట్ని ఈజీగా ప్రెడిక్ట్ చేయగలుగుతాము. అండ్ స్టాప్ లాస్ కూడా తెలిసిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇదంతా కూడా ఎస్టర్డే ప్రెడిక్ట్ చేసి ఈ రోజు వరకైన లెవెల్స్ అన్నమాట. రేపటి కోసం ట్రేడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అండ్ ఒకసారి ప్రైస్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు డేటాని అయితే చూద్దాం మనము. అండ్ యా సో ఇది డేటా, ఇదైతే ఉంది డేటా. అండ్ నేను ఎప్పుడు లాస్ట్ 3 days డేటాని అయితే కంపేర్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో అయితే క్లయింట్స్ అయితే బుల్లిష్ ఉన్నారు. అండ్ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు, ప్రోస్ బేరిష్ ఉన్నారు, డిఐఎస్ మనం కన్సిడర్ కూడా చేయము, బట్ వీళ్ళు బుల్లిష్ ఉన్నారు. అండ్ వీళ్ళు ఆల్వేస్ బుల్లిషే ఉంటారు. ఎప్పుడో ఒక రోజు పొజిషన్స్ కొంచెం చేంజ్ అవుతాయి తప్ప వీళ్ళు బేరిష్ అయితే టర్న్ ఓవర్ ఎప్పుడు కూడా. అండ్ నిజంగా ఈ డేటా అంతా రియలా అంటే ఆల్మోస్ట్ ఇంటర్నల్ మైక్రో లెవెల్స్కి వెళ్ళి ఇంటర్నల్ వాళ్ళ పొజిషన్స్ చూసినా కూడా వీళ్ళు నిజంగానే బుల్లిష్ ఉన్నారు. చూడండి వీళ్ళు ఎప్పుడు కూడా బిగ్ ప్లేయర్స్కి ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటారు, ఎప్పుడు మనీని పోగొట్టుకుంటూ ఉంటారు. ఎఫ్ఐఎస్ చూస్తే నిజంగా ఎంత బేరిష్ ఉన్నారు, ఎంత హ్యూజ్ క్వాంటిటీలో అంటే లేరు. వీళ్ళు ఒక మైనర్ క్వాంటిటీలో బేరిష్ అయితే ఉన్నారు. అంటే సైడ్ వేస్ ఉన్నా కూడా వీళ్ళకున్న పొజిషన్స్ కి ప్రాఫిట్ అయితే వస్తుంది. అండ్ దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ బిగ్ మూవ్స్ అన్నమాట. ఒక సర్టెన్ లెవెల్ వరకు వచ్చి వెళ్ళిపోయేంత మూవ్ ఉంది వీళ్ళ లోపల. అండ్ ప్రోస్ మాత్రం అగ్రెసివ్ బేరిష్ ఉన్నారు. సో యా ప్రోస్ మాత్రం అగ్రెసివ్ బేరిష్ ఉన్నారు. కానీ ఇక్కడ చూపిస్తున్న ఆ, ఇది మాత్రం కొంచెం తక్కువ పొజిషన్స్ అనుకుంటా. సో వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ మాత్రం మంచి బేరిష్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో ఈ లెవెల్స్ని ఒకసారి క్విక్గా మన చార్ట్ పైన అయితే అనలైజ్ చేసుకుందాం, ప్రైస్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అని. క్విక్ ఒకసారి రీక్యాప్ చేస్తాను. క్లయింట్స్ నిజంగానే బుల్లిష్ ఉన్నారు. ఇంటర్నల్ లెవెల్స్లో కూడా ఎఫ్ఐఎస్ మోడరేట్ బేరిష్ ఉన్నారు. ప్రోస్ కొంచెం అగ్రెసివ్ బుల్లిష్ అని చెప్పలేము, అగ్రెసివ్ కి మోడరేట్ బుల్లిష్ కి మధ్యలో వీళ్ళు సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో వీళ్ళు ఎక్స్ట్రీమ్ బేరిష్ అని చెప్పలేము, మోడరేట్ బేరిష్ కి ఎక్స్ట్రీమ్ బేరిష్ కి మధ్యలో. అంటే ఒక నంబర్ వైజ్ అయితే మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు బేరిష్ అనేది. ఒకసారి చార్ట్ పైన చూద్దాం వీళ్ళ అనాలిసిస్ ఎలా ఉంది అనేది. సో యా సో సో రేపటి కోసం నేను బుల్లిష్ ప్రాబిలిటీ అయితే థింక్ చేయట్లేదు. అండ్ బికాజ్ డేటా వేరియేషన్ ఉన్నప్పుడు నేను బుల్లిష్ అయితే హోల్డ్ చేయలేను ఎప్పుడు కూడా. సో బట్ స్టిల్ నిజంగా ఆపర్చునిటీ వస్తే వదులుకుంటామా అంటే లేదు. ప్రైస్ ఈ లెవెల్స్లోనే ఓపెన్ అయ్యి ప్రైస్ ఇక్కడే సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్స్లో వెళ్తే మాత్రం నేను 1:2
వరకు వెరీ లో ప్రాబిలిటీ ట్రేడ్ కన్సిడర్ చేస్తాను. చెప్పాలంటే అవాయిడ్ కూడా చేయొచ్చు. అన్లెస్ అంటే అక్కడ ఒక గుడ్ వాల్యూమ్తో ఉండి మంచి ప్రైస్ యాక్షన్తో ఉంటే తప్ప ట్రేడ్ అయితే చేయను. అండ్ చేయకూడదు కూడా బేసిక్గా, బికాజ్ మెయిన్ ట్రెండ్ బేరిష్ ఉంది. అట్ ద సేమ్ టైం బిగ్ ప్లేయర్స్ బేరిష్ ఉన్నారు. ఓన్లీ క్లయింట్స్ని పట్టుకొని మనం వేలాడితే మాత్రం కింద పడే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి, సో దిస్ ఈజ్ మై అవాయిడబుల్ సినారియో అనమాట. ఇన్ కేస్ నేను చెప్పిన సినారియోస్ అన్ని మ్యాచ్ అయ్యి కొంచెం వస్తే 1:2, 1:1 తర్వాత ట్రైల్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బేరిష్, ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఈ ఏరియా నుంచి ప్రైస్ ఎప్పుడైతే రివర్సల్ అవుతుందో, ఎక్కడైతే ఈ సినారియోస్లో ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వనండి, ఏదన్నా అనండి, ఈ ఏరియాస్ నుంచి కానీ ఈ ఏరియాస్ నుంచి కానీ ప్రైస్ కన్ఫర్మేషన్ ఇస్తూ బేరిష్ అవుతుందో 1:2, 1:3 లెవెల్స్ వరకు అయితే బేరిష్ చేయొచ్చు. అండ్ ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ని ఎప్పుడు కూడా ట్రయల్ చేయాలి మనం ఊరికే. అండ్ ఎప్పుడైనా సరే ప్రైస్ ఎప్పుడు కూడా మనకి ఒక డౌన్ మూవ్ వచ్చి వెంటనే పైకి రాగానే టెన్షన్ పడకూడదు. అక్కడ ఏ ఏరియా వరకు ఉంది దాన్ని, ఐ మీన్ సో రెసిస్టెన్సెస్ ఏమున్నాయి, అక్కడ ఇలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయి, నిజంగా వాల్యూమ్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోగలిగితే మనం ఫోమోని అవాయిడ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక రీజన్ కూడా ఉంటుంది, ఓఏ ఎలా ఉంది ఆర్ ఓఏ బిల్డ్ అవుతుందా లేదా, అది చూసినా కూడా కొంతవరకు అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇంకొకలా కూడా దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడైతే మీ పొజిషన్స్ని సర్టన్ లెవెల్స్కి వెళ్ళినాక హెడ్జ్ చేసేస్తారో, అంటే ప్రాఫిట్ని కొంతవరకు లాక్ చేసేస్తారో, అది మీకు కొంచెం పైకి వచ్చినా కూడా ఇలా వచ్చినా కూడా పెద్ద హెడ్ఏక్ అనేది జరగదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రాఫిట్లో ఉన్నారు. ఈ ఏరియాలో మీరు పొజిషన్స్ని లాక్ చేసినారు, అంటే హెడ్జ్ చేసి వదిలేసినారు. సో మీ ప్రాఫిట్స్ అనేవి లాక్ అయి ఉంటాయి కాబట్టి సో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మీరు 1:3, 1:4 లెవెల్స్ వరకు కూడా ట్రయల్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ మై హై ప్రాబబిలిటీ మీడియం ప్రాబిలిటీ ట్రేడ్ అనమాట. సో ఈ లెవెల్లో మీరు థింక్ చేయండి. అండ్ ఎక్స్ట్రీమ్ లో లెవెల్స్లో ఈ లెవెల్స్ దాటిన తర్వాత క్విక్ రివర్సల్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్వేస్ మీరు హెడ్జ్ చేసుకొని అయితే ఉండండి. రివర్సల్ వచ్చినా కూడా హెడ్ ఏక్ అనేది ఉండదు. అండ్ సో మార్కెట్లో కొంచెం న్యూస్ బేస్డ్ వోలటాలిటీ అయితే ఉంది. సో మీ పొజిషన్స్ని ఎప్పుడు కూడా నేక్డ్ అయితే పెట్టకండి. అండ్ నెక్స్ట్ రేపు తర్వాత 2 days హాలిడేస్ వీకెండ్ కాబట్టి, సో వీకెండ్ అంతా ప్రశాంతంగా ఉండేలాంటే మీ పొజిషన్స్ని ఎప్పుడు కూడా హెడ్జ్ చేసి అయితే ఉంచండి, ఆర్ ఏదైనా స్ట్రాటజీలో పెట్టండి. అదర్వైజ్ మీకు మళ్ళీ వీకెండ్ అనేది ఒక పెద్ద హెడేక్లా మారుతుంది. కాబట్టి ఈ వేలో అయితే థింక్ చేయండి. ఈధర్ స్ట్రాటజీ అన్నా ఉండాలి, లేదంటే హెడ్జ్ చేసైనా ఉండాలి. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్. అండ్ ఇది కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పసే అండ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ పర్సన్ ఆర్ అడ్వైజరీ థింగ్. సో మెనీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. ఈ వీడియో చూస్తే మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది క్లటర్ నుంచి. సో యా, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.